వటపత్ర సాయి అనగా ఎవరు? మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని. ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు 6 మన్వంతరములు తపస్సు చేశాడు. 7 మన్వంతరంలో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు. వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు. చలించని మార్కండేయుడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా నీ మాయను చూడాలని ఉంది అని అడుగుతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రచండ గాలి, ధారాపాత వర్షపాతం విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగుతాయి. నీటితో సమస్తం మునిగిపోతుంది. మార్కండేయుడు మోహశోకాలతో విష్ణు మాయతో నీటిపై జీవించాడు. అలా తిరుగుతున్న అతనికి ఒకచోట మర్రి ఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. చేతి వ్రేళ్లతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్ర సాయి. మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై నున్న వటపత్ర సాయి కడుపులోకి వెళ్లి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమి ప్రాణకోటి కనిపించింది. మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభం చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు. శ్రీ మహావిష్ణువు వరం ప్రకారం విష్ణుమాయను తెలుసుకుంటాడు.